మనిషి పుట్టడం సహజం, కానీ మనిషిగా నిలబడడం సాధన. మనిషి ఎలా ఉండాలో చెప్పడానికి కథలు చాలానే ఉన్నాయి, కానీ మనిషిగా ఎలా జీవించాలో చెప్పడానికి ఉన్నది ఒకే కథ. అదే మన శ్రీరాముడి జీవిత గాథ. అయోధ్యలో సింహాసనం కేవలం అడుగు దూరంలో ఉన్నప్పుడు, వనవాసం అనే మాట ఒక్కసారిగా ఆయన ముందుకు వచ్చినప్పుడు, ఆ సందర్భంలో ఏ మనిషి అయినా తన అదృష్టాన్ని ప్రశ్నిస్తాడు, తన పరిస్థితిని నిందిస్తాడు. కానీ రాముడు మాత్రం తండ్రి ఇచ్చిన మాటని కాపాడడానికి తండ్రికి మాట ఇచ్చి రాజ్యాన్ని వదిలాడు, అడవి బాట పట్టాడు. అది త్యాగం కాదు, అది ఆయన స్వభావం. అది కేవలం విధేయత కాదు, ధర్మం ముందు స్వార్థాన్ని పూర్తిగా వదిలేయడం. అరణ్యంలో అడుగుపెట్టిన అనంతరం శబరి ఇచ్చిన ఫలాలను స్వీకరించి మనం జన్మతో కాదు, చేసే కర్మతో చిన్న పెద్ద అవుతామని నిరూపించాడు. కరుణకి నిర్వచనం అయ్యాడు. సాయం కోరే ముందు సాయం చేసే సమర్థుడు నా రాముడు. బలవంతుడైన వాలిని వదిలి ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. వాలిని వధించి కిష్కింధను సుగ్రీవుడి చేతిలో పెట్టాడు. సీత జాడ కోసం సుగ్రీవుడి సాయం పొందాడు. అప్పుడే హనుమంతుడు రాముడిలో రాజుని కాదు, తన శ్వాసను చూశాడు. రాముడి విశ్వాసం హనుమంతుడి ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి పెంచేసింది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. యుద్ధం మొదలయ్యే ముందు కూడా రాముడు రావణుడికి ఒక అవకాశం ఇచ్చాడు. సీతను తిరిగి ఇవ్వు, యుద్ధం ఆగిపోతుంది అని. ఎందుకంటే రాముడికి విజయం అంటే శత్రువుని చంపడం కాదు, అధర్మాన్ని ఆపడం. విభీషణుడు శరణు కోరినప్పుడు అతను శత్రువు అనే విషయం కన్నా శరణాగతుడు అనే విషయమే ఆయనకు ముఖ్యమైనది. అప్పుడు శ్రీరాముడు అన్న మాట, నన్ను శరణు కోరిన వారిని నేను విడిచిపెట్టను. ఇది కేవలం వాగ్దానం కాదు, ఆయన సిద్ధాంతం. యుద్ధం ముగిసిన తర్వాత రాముడు రావణుడిపై ద్వేషం చూపించలేదు. అతని అంతిమ సంస్కారాలు గౌరవంగా జరిపించమని ఆజ్ఞాపించారు. ఎందుకంటే రాముడిలో ఉంది ద్వేషం కాదు, అధర్మాన్ని అంతమొందించాలనే కర్తవ్యం. అయోధ్య తిరిగి వచ్చిన అనంతరం తండ్రిని మైమర్పించే రీతిలో రాజ్యాన్ని పరిపాలించి ప్రజలను ఎలా ప్రేమించాలో నేర్పించిన నాయకుడు నా రాముడు. రాణిని తల్లిగా తలిచే రాజ్యంలో ప్రజల అభిప్రాయం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. త్యాగం ఎంత లోతైనదో తెలియజేశాడు. ఆయనను దేవుడిగా పూజించడానికి కారణం ఆయన చేసిన అద్భుతాలు కాదు, ఆయన చేసిన ఆచరణలు. రాముడు గొప్పవాడిగా మారాలని ప్రయత్నించలేదు, ధర్మాన్ని పాటించాడు కాబట్టి ప్రయత్నించకుండానే గొప్పవాడయ్యాడు. రాముడంటే ఒక అవతారం కాదు, ప్రతి యుగానికి అవసరమైన ఆలోచన. రాముడిని పూజించడం సులువు, రాముడిలా జీవించి జీవితాన్ని గెలువు.